హాయ్ అండి. చేపల కూరలు, చేపల పులుసులు నచ్చేవారందరికీ కూడా ఈ ఎండు నెత్తళ్ళు టమాటా కర్రీ కూడా నచ్చుతుందండి. అది ఈజీగా వండుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. చూడండి నేనైతే ఎలా తయారు చేస్తాను. మోస్ట్లీ చాలామంది ఇలాగే తయారు చేస్తారు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని నెత్తలు బాగా శుభ్రం చేసుకోవాలండి. అంటే వేడి నీళ్ళలోని నానబెట్టి ఇసుక అలా ఉంటుంది, అదంతా పోయిందాక వాష్ చేసుకొని అప్పుడు నూనె కాగిన తర్వాత అప్పుడు నెత్తలు వేయాలండి. తడితడిగా ఉన్నాయి కదా, అందుకే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, సిటమంటాయి. అవి వేగిపోయిన నెత్తళ్ళు 2-3 ఒక 5-6 నిమిషాలు వేగిపోతే నెత్తళ్ళు వేగిపోతే తీసేసి అదే ఆయిల్లోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ, నెక్స్ట్ 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఉల్లి అంతా బాగా వేయించుకోవాలండి. వేయించుకొని మన రుచికి సరిపడగా పసుపు పావు స్పూను, రుచికి సరిపడగా ఉప్పు, కారం ఒక అర స్పూను, గరం మసాలా పావు స్పూను, అంతేనండి. అవన్నీ వేసి ఆ మసాలాలన్నీ ఈ ఉల్లి మొత్తం మంచిగా వేయించుకోవాలండి. ఎలా వేగుతుందంటే ఎర్రగా వేగిపోవచ్చు, చూసారా, అంత అలా వేగాలి. వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకుని పెట్టుకున్న నెత్తళ్ళు కూడా వేసుకొని, ఎండి నెత్తళ్ళు అండి ఇవి, అవి కూడా వేసి మనం అవన్నీ ఒకసారి కలిపి మసాలా అంతా కలిపిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు ప్యూరీ చేసుకోవాలి. ఆ ప్యూరీని కూడా వేసుకొని, ముక్కల కన్నా ప్యూరీయే బాగుంటుందండి కర్రీకి. ముక్కలు అయితే మెదగ్గా, ఇదైతే జ్యూసీగా వచ్చి గొజ్జుగా వచ్చి బాగుంటుంది. ఆ టమాటాల ప్యూరీ కూడా వేసుకొని చక్కగా కలిపి మూత పెట్టుకోవాలండి. అంతా టమాటాల పచ్చివాసన పోయి నూనె సెపరేట్ అయిపోయిన దాకా వేగిపోద్ది. వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ అండి, చిన్న గ్లాసుడు వాటర్. మరీ నీరుగా ఉంటే బాగోదు, చిక్కగానే ఉండాలి. అలా వేసి మూత పెట్టుకుంటే మనకి 5 నిమిషాలు, ఒక 6 నిమిషాలు అయ్యేసరికి కూర చక్కగా నూనె పైకి ఫ్లోట్ అయిపోయి ఉడికిపోయిందండి. ఇలా తయారు చేసుకున్న ఈ నెత్తళ్ళు టమాటా కూర చాలా రుచిగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎండు నెత్తళ్ళు టమాటా కర్రీ అండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.